దిల్సుఖ్ నగర్ చూసాం, బ్లాస్ట్ చూసాం. సో జరగవచ్చు, కానీ మన దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయాల్సింది. దాంట్లో తెలంగాణ ఇంటెలిజెన్స్, ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐబీ, రా ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. లోకల్ గవర్నమెంట్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు. అది పాలిటిక్స్. ఇదే కదా పంజాబ్ చూడండి, పంజాబ్లో మన ఆర్మీని బార్డర్కి మూవ్ చేస్తున్నారు, ట్రైన్లలో ట్యాంకులన్నీ తీసుకెళ్తున్నారు, వెహికల్స్ అన్నీ. వీళ్ళు బంద్ పెట్టారు, ట్రైన్ బంద్ అని చెప్పి ఫార్మర్స్ని తీసుకొచ్చి బంద్ చేపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆలోచించండి ఎంత పెద్ద దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఆర్మీ మూమెంట్ ఉన్నప్పుడు ఆర్మీ మూమెంట్ని కావాలని డైరెక్ట్గా చెప్పట్లేదు మేము ఆపేస్తున్నామని చెప్పి. అజిటేషన్ ఎప్పుడు లేని సడన్గా ఎట్లా లేసి వచ్చారండి. ఇప్పుడు రైల్ రోకో చేస్తారంట, రోడ్ రోకో కాదు, రైల్ రోకో. ఎందుకంటే మన ఆర్మీ ట్రక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ ట్యాంక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ క్యారియర్స్ మూవ్ అవుతుంది, అదన్నీ ఆపడానికి చేస్తున్నారు అనమాట. సో స్లీపర్ సెల్స్ అంటే ఒకటే టైపు ఒక కాదు, ఖాళిస్తాన్ కూడా చాలా పెద్ద థ్రెట్ మనకి ఇప్పుడు. సో డెఫినెట్గా మనం అన్ని వైపుల నుంచి ఇంటెలిజెన్స్ హ్యాస్ టు బి రియలీ గుడ్. బట్ ఇక్కడున్న లోకల్ పాలిటిక్స్తోనే మనం చాలా లోకల్ గవర్నమెంట్స్ మన దగ్గర లోకల్ పాలిటిక్స్ లోకల్ వెరీ గుడ్ సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి లిబర్టీ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ అక్కడ మన సింధూర్ ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్ సంకల్ప్ నడుస్తుంది. నిన్న 23 నక్సలైట్ని చంపారు. ఓకే, ఈ ఎంత 14,000 మంది కమాండోస్ పనిచేస్తున్నారు. ఆలోచించండి, సచ్ అ బిగ్ ఆపరేషన్ ఇట్ ఇస్. సో ఒకటైతే మన బయట ఉన్న థ్రెట్, ఒకటి ఇంటర్నల్ థ్రెట్. మనం ఎప్పుడు 2.5 వార్ అంటాం చూడండి, 2.5 ఫ్రంట్ వార్. దిస్ ఇస్ ద 2.5 ఫ్రంట్ వార్. అర్బన్ నెక్స్ట్ సెల్స్ ఇక్కడ ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు, హిందూ లాంటి పబ్లికేషన్స్ ఉన్నారు. దొంగ న్యూస్ పబ్లిష్ చేసి 5 గంటల సేపు దాకా దాన్ని ఉంచుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నారు, ఒక అపాలజీ లేకుండా. కన్ఫర్మ్ బై గవర్నమెంట్ సోర్సెస్ అంట 3 ప్లేన్లు పడిపోయిందని చెప్పి. ఏదో ఇదే ఫ్యూయల్ ట్యాంక్ ఫోటోగ్రాఫ్ డిఫెన్స్ మినిస్టర్ దాని మీద క్లారిటీ కాదు, దాన్ని వాడుకున్నారు పాకిస్తాన్. ఓకే, అదే కదా, వీళ్ళు మళ్ళీ డిలీట్ చేస్తారు. అపాలజీ కూడా లేదు, సారీ దట్ వీ మేడ్ అ మిస్టేక్. వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఒక ఆమె ఉంది కల్కటాలో, షీ మేడ్ అ స్టేట్మెంట్, సింధూర్ అంటే అది హిందూ ఇది పెట్రియాకి అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. మళ్ళీ ఎవరిని ట్వీట్ చేయాలని చూస్తే ఆమె ప్రైవేట్ చేసేస్తుంది అకౌంట్ని. సో ఇదంతా ఒక కాన్స్పిరసీ. అది హిందూ ఉండొచ్చు, హిందుస్థాన్ టైమ్స్ ఉండొచ్చు. దే ఆర్ ఆపరేటింగ్ సార్, ఇక్కడ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వార్ ఏజ్. ఇప్పుడు చూస్తున్నారు, బాంబ్ వేసి 36-48 అవర్స్ అవుతుంది, కానీ గొడవ సోషల్ మీడియా మీద నడుస్తుంది. లేనిపోయిన ఫోటోలు, లేనిపోయిన దొంగ వీడియోలు చూపించేసి భారతదేశం అది చేసాం, మిసైల్ అటాక్ చేసాం, మన ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేసాం, రఫాయిల్ కనిపించట్లేదు, అది ఇదని చెప్పి గొడవ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ షుడ్ బి ఫైటింగ్. మన దగ్గర ఉన్న దొంగలు, మన దగ్గర ఉన్న దేశద్రోహులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి బంద్ చెప్పారు. కానీ హిందూ లాంటి పబ్లికేషన్ చేస్తే ఏం చేయాలి? నేను కూడా నిన్న కంప్లైంట్ చేశాను, వాళ్ళని బ్యాన్ చేయాలి, లేకుంటే వాళ్ళని కంప్లీట్గా ఒక పెద్ద ఫైన్ వేయాలని చెప్పేసి. ఐ బిలీవ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అపాలజైజ్ కూడా చేయలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా న్యూస్ పేపర్ కాదు ఇది, నరసింహన్ రామ్ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో న్యాచురల్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పాట పాడతారు వీళ్ళు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిన్న గ్లోబల్ టైమ్స్ అని చెప్పి వాళ్ళకి ఇంకో మౌత్ పీస్ ఉంది ట్విట్టర్లో. వాళ్ళకి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాలో మన ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు, ఇట్లాంటి దొంగ న్యూస్లు పెట్టకండి. అదే న్యూస్ నరసింహన్ రావు తీసుకున్నాడు.